హలో హలో నమస్తే నమస్తే అండి అందరికీ నమస్తే బ్యూటిఫుల్ గర్ల్స్ నమస్తే అండ్ నమస్తే బ్యూటిఫుల్ బాయ్స్ ఎస్ ఎస్ నమస్తే నమస్తే అండి సుధాకర్ గారు అండ్ బ్యూటిఫుల్ ఎస్ ఎస్ నమస్తే నమస్తే అండి నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే ఒక్క దాంట్లో అయితే అందరూ క్లోజ్ చేశారు వీడియోస్ బట్ నమస్తే మీకు కూడా నమస్తే నమస్తే అండి సో ఎలా ఉన్నారు అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అంత హ్యాపీసా అంత హ్యాపీగా ఉన్నారా మనీ మ్యాగ్నెట్స్ అవుతున్నారా అందరూ చేతులు ఎత్తండి ఎవరు అవుతున్నారు ఏ గ్రేట్ గ్రేట్ ఏంటండి మీరు జంపల ప్రసాద్ గారు మీరేంటి మీరు అవట్లేదా మీరు చెయ్యత్తలేదు నాకు అందరూ అవ్వాలి నాకు అందరూ ఇంతమంది ఉన్నారు కదా మరి బేబీస్ అందరినీ చూసుకోవాలి నేను ఎవరిని చూసుకోకపోయినా నా రెస్పాన్సిబిలిటీ ఈ పేజ్ 4లో అందరూ వీడియోస్ క్లోజ్ చేశారు ఒక్కసారి హలో అనండి హలో 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 ఎస్ ఆన్విక అండ్ ఎవ్రీబడి హలో 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 నాగమల్లేశ్వరరావు గారు నమస్తే అండ్ అందరూ హలో అనండి ఒక్కసారి నేను చూడాలి ఆల్రెడీ 3 days అయిపోయింది చాలా మంది ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు చాలా చాలా మంది క్లోజ్ చేస్తున్నారు మీ వీడియోస్ సో బ్యూటిఫుల్ ఎస్ ఎస్ ఇట్స్ అ వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ అందరికి సో మనకి ఎక్స్టెండెడ్ క్లాస్ ఇది 1 hour 15 minutes క్లాస్ ఇది సో 2 హ్యాండ్స్ లేచున్నాయి ఆల్రెడీ సో ఏది అంటే మీరు షేర్ చేసుకోవాలా ఎస్ ఎస్ బ్యూటిఫుల్ గర్ల్స్ డౌట్సా షేర్ చేసుకోవాలి షేర్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి ఫస్ట్ టడా లవ్లీ లవ్లీ ఏంటండి ఒక్కళ్ళేనా షేర్ చేసుకోవాల్సింది ఒక్కళ్ళేనా బ్యూటిఫుల్ ఎందుకంటే నేను షేరింగ్స్ ముందు అంటున్నాను ఆల్రెడీ అడ్మిట్ అవుతున్నారు కొంతమంది స్టిల్ లైక్ లేట్ అవుతుంది సో ప్రశాంత్ మనం ఫస్ట్ కొన్ని షేరింగ్స్ తీసుకుందాం తర్వాత క్లాస్ ఎందుకంటే స్టిల్ పీపుల్ ఆర్ జాయినింగ్ ఎస్ జస్ట్ 15 minutes ఓకే డోంట్ గో బియాండ్ దాట్ ఉమాహంస గారు ఎస్ ఉమాహంస గారు మీరు షేరింగా డౌటా ఉమాహంస గారు షేరింగ్ డౌటా చెప్తే మేము ఫస్ట్ మిమ్మల్ని తీసుకోవాలా తర్వాత తీసుకోవాలా ఆలోచిస్తా హలో చెప్పండి మేడం ఉమా గారు లేదు లేదు అదేం లేదు ప్రశాంత్ గారు మేడంకి ఒకసారి హాయ్ చెప్పాలని ఓకే హలో హాయ్ ఎక్సలెంట్ బ్యూటిఫుల్ బిగినింగ్ హాయ్ ఉమా గారు ఎస్ మన బ్యూటిఫుల్ గారు మేడం హలో ఎస్ 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 హలో మ్యామ్ నేను అయితే హలో ఎస్ చెప్పండి ఆన్ గోయింగ్ హోపోనోపోనో చేస్తున్నాను మేడం నాకు చాలా అంటే ఇప్పటి వరకు మీతో షేర్ చేసుకునేంత రిజల్ట్స్ ఏమీ రాకపోయినా కూడా నేను ఫీల్ అయ్యేది మాత్రం చాలా పాజిటివ్ గా ఉంది మేడం ఏదైనా సరే మనకి ఏదైనా నెగిటివ్ థాట్ వచ్చినా కౌంటర్ గా మీరు పాజిటివ్ గా తీసుకొని హోపోనోపోనో చేసుకోండి అని అంటున్నారు కదా అదే అయితే నాకు మైండ్ లో అలానే ఉంది మేడం అలా ఉన్నా ఏం కాదు అదే నాలో ఏముంది అదేం కాదు ఈ నెగిటివ్ అనేది అలా ఏం ఉండదు దీనికి ఖచ్చితంగా పాజిటివ్ గా జరుగుతుంది అది మాత్రం రిపీటెడ్ వెంటనే వచ్చేస్తుంది మేడం నాకు ఆ థాట్ అనేది అమేజింగ్ ఇవాళ చెప్పే లెసన్ తో మీకు ఇంకా అర్థమవుతుంది ఇంకా మీరు ఇప్పుడిప్పుడే నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ పలకరించాలని నేను హ్యాండ్ రైజ్ చేశాను మ్యామ్ ప్రశాంత్ గారు కూడా థ్యాంక్స్ ప్రశాంత్ గారు లేదు మీరు ఇన్ ద బ్యూటిఫుల్ రిసీవింగ్ మోడ్ లో ఉన్నారు అందుకని మీకు అన్ని అలా జరుగుతుంటాయి అంతే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఎస్ థ్యాంక్ యూ ఉషారాణి గారు ఓకే మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ మ్యామ్ నాకు మొన్న అసలు యాక్చువల్ గా నిన్ననే షేర్ చేయాల్సింది బట్ నేను కొంచెం బిజీ ఉండి షేర్ చేయలేకపోయాను బట్ నాకు సాటర్డే రోజు మేడం నేను 2 years బ్యాక్ వాళ్ళకి అమౌంట్ ఇచ్చాను
వాళ్ళే కాల్ చేసి నేను అమౌంట్ పంపిస్తాను, మీ ఫోన్ నంబర్ మీ ఫోన్ పే ఇదేనా అని 35,000 తెచ్చిచ్చారు మేడం. ఇంటికే తెచ్చిచ్చారు, వాళ్ళు క్యాష్ Excellent, తెచ్చిచ్చేసారు. beautiful. సూపర్ మ్యామ్. Hand is working. Excellent. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ థింగ్ మ్యామ్, 1 year అవుతుంది అతనికి నేను వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చాను, రెంట్ తీసుకున్నాను. వాళ్ళ దగ్గర నేను న్యూట్రిషన్ సెంటర్ పెట్టి, తర్వాత నాకు 1 month రెంట్ కట్ చేసుకొని మిగిలిన నాకు ఇవ్వాలి లాస్ట్ మంత్ ది. బట్ నేను అడగలేదు, ఇస్తారులే అనేసి అడగలేదు. ఆయన మధ్యలో ఒకసారి గుర్తు చేశారు, ఇస్తారు కదా అనేసి నేను ఒప్పుకున్నాను. ఇవ్వట్లేదు, నాకు కూడా అడగాలనిపించట్లేదు. సరే అనేసి నేను మొన్న అతను స్టేటస్ పెడితే జస్ట్ హాయ్ అని పెట్టాను మేడం. కాల్ చేసి నేను ఫోన్ పే నంబర్ ఇదేనా, నేను అమౌంట్ పంపిస్తాను అనేసి చెప్పేశారు మేడం. Amazing. Beautiful. Yes. అండ్ వన్ మోర్ థింగ్ మేడం, నేను ఒక పార్టీకి వెళ్ళాను. పార్టీకి వెళ్ళేసి అక్కడ అందరు కేక్ ఇస్తున్నారు, అవన్నీ చేస్తున్నారు. నేనే వాళ్ళకి అంతా సర్వ్ చేశాను. కూర్చొని సర్వ్ చేసేసాను, అన్ని పెట్టి ఇచ్చేసాను. నాకు తీసుకునే టైం వచ్చేంత వరకు నాకు స్పూన్ కావాలి. అరే స్పూన్ ఉంటే బాగుండు, ఇప్పుడు ఇంత మందిలో నేను స్పూన్ ఎక్కడ వెతుకు రావాలంటే ఇలా అనుకున్నా మేడం. ఒకతను స్పూన్ తెచ్చి నాకు ఇచ్చాడు మేడం. నిజంగా Amazing. జస్ట్ ఇలా అనుకున్నాను అంతే, ఇలా అనుకున్నాను మేడం. స్పూన్స్ కావాలని తెచ్చేసాడు మేడం. ఎంత కళ్ళల్లో వెంటనే తీసుకొని థ్యాంక్ యూ అని చెప్తున్నాను మేడం. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలా అనుకోగానే వస్తే మీరు కనెక్ట్ అయిపోయారు యూనివర్స్ కి. ఓ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంటనే ఇంకొకటి ఏంటంటే, ఒకటే చెప్తాను మేడం. అయితే నేను అక్కడ మధ్యలో నేను అక్కడ నుంచి మధ్యలో బస్ ఎక్కి వెళ్ళాలి. అయితే బస్ స్టాండ్ లో ఎక్కితే మనకు సీట్ దొరుకుతుంది, బస్ కూడా ఫ్రీగా ఉంటుంది. బట్ మధ్యలో ఎక్కాలి. ఎప్పుడు అక్కడే ఎక్కి వస్తాను, నాకు నిలబడి రావడం జరుగుతుంది. 2 hours జర్నీ అని. ఆ రోజు బర్త్డేకి వెళ్ళిన రోజు బాధపడ్డాను. లేదు నాకు ఇక్కడ కష్టం అవుతుంది, ఇప్పుడు ఎలాగో ఏమో అని నేను అనుకుంటున్నాను. అనుకోకుండా ఒక మేడం వచ్చి నేను మిమ్మల్ని బస్ స్టాండ్ లో డ్రాప్ చేస్తారండి అనేసి స్కూటీ మీద తీసుకెళ్ళిపోయారు మేడం. రియల్లీ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఇప్పుడు ఒకటి మీకు కాంప్లిమెంట్ ఇవ్వకుండా ఉండను, మీ జడ నాకు చాలా నచ్చింది, నాకు ఇష్టం అలాగా. రియల్ మేడం, నాకు చాలా పెద్ద ఉంటుంది, అందుకని నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఫేవరెట్. లవ్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. మోనికా గారు. హాయ్ హాయ్ మోనికా గారు. నాది క్యామ్ సరిగా రాదు మేడం. ఓకే, నో ప్రాబ్లం, అబ్సల్యూట్లీ నో ఇష్యూస్. ఎస్ చెప్పండి. అంటే నాకు 3 మిరాకిల్స్ జరిగాయి మేడం. 1 కాదు 2, 3 జరిగాయి మేడం. చెప్పండి. 8 years నుంచి థైరాయిడ్ తో సఫర్ అవుతున్నాను. ఓకే. అండ్ PCOD ప్రాబ్లం కూడా ఉండే నాకు. అయితే నేను లాస్ట్ సాటర్డే చెకప్ కి వెళ్ళాను. నేను ఇంకా హొప్పనొప్పనో చేసేసుకుంటూనే ఉన్నానా. నాకు రిజల్ట్ లో ఏంటంటే నాకు థైరాయిడ్ కంప్లీట్ గా తగ్గిపోయింది. టాబ్లెట్ కూడా అవసరం లేదు నీకు. నేను ఇంకా టెన్షన్ పడిన, ఏమొస్తుందేమో దాంట్లో ఏమొస్తుందో అని నేను చాలా టెన్షన్ తీసుకున్నా. అండ్ PCOD కూడా చాలా క్యూర్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, అదొకటి. ఇంకోటి ఇస్టర్డే ఏమైందంటే నాది ఫోన్ 2 hours హ్యాంగ్ అయిపోయింది. డిస్ప్లే కంప్లీట్ గా వెళ్ళిపోయింది. నాకేమో క్లాస్ టైం అవుతుంది, ఎలా అని చాలా టెన్షన్ గా ఉన్నా. ఏమైందంటే ఆటోమేటిక్ గా ఆన్ అయిపోయింది. సో షాక్ అయినా నేనైతే. నేను ఉన్నా, అసలు షాక్ ఏంటి, నేను ఇంకా రిపేర్ కి ఇద్దాం అనుకున్న లోపు టైం అవుతుంది, ఇంకొక 10 minutes ఉంది క్లాస్ కి. అసలు ఎట్లా ఆనైందో నేను ఇంకా షాక్ లోనే ఉన్నది. అమేజింగ్ అండి, అమేజింగ్ మోనికా గారు. మొన్న నేను ఒక 4 years బ్యాక్ అనుకుంటా వేరే వాళ్ళకి మనీ ఇచ్చుండే. ఇక నేను మర్చిపోయినా, ఆ విషయమే మర్చిపోయినా. ఇంకా నాకు ఇవ్వరులే, ఇంకా హోప్ వదిలేస్తాను నేను. ఇక వాళ్ళు ఇస్తారు, నేను చూస్తా అన్న హోప్ తో ఉన్నా. సడన్ గా సండే రోజు తీసుకొచ్చి ఇంట్రెస్ట్ తో సహా ఇచ్చేయలేను మేడం. Amazing, congratulations, God bless you. అంటే నేను స్టూడెంట్ మ్యామ్. ఓకే, యా బ్యూటిఫుల్. నా ఫ్రెండ్స్ చెప్పిన, అంటే నమ్మలేదు, నేను స్టార్టింగ్ నమ్మలేదు. ఏంటి మా ఫ్రెండ్స్ చెప్తా అలా జరుగుద్దా అని. కానీ నేనైతే నా హెల్త్ విషయంలో మాత్రం అసలు నేనైతే అన్ఎక్స్పెక్టెడ్ మేడం. 8 years నుంచి సఫర్ అవుతున్నాను. ఒకటేంటి అన్నిట్లో. ఓ మై గాడ్, అమేజింగ్, బ్యూటిఫుల్ మోనికా. హ్యావ్ అ గ్రేట్ జర్నీ. లైక్ యు నో, ఇప్పటికీ నేను షాక్ అవుతున్నాను మేడం. 4 hours నుంచి నాకు మార్నింగ్ 10 నుంచి 2 o'clock వరకు మస్తు సతాయించింది ఫోన్. అసలు ఆన్ కావట్లేదు ఫోన్, ఏమొస్తున్నాయి కూడా డిస్ప్లే కంప్లీట్ గా వెళ్ళిపోయింది.
అసలు ఏమైందో తెలియదు, అది పడలేదు. అసలు నేను షాక్ అయినా, నేనైతే ఇంకా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాను, లేదు నేను కంటిన్యూస్లీ చేస్తా ఇంకా అని చెప్పేసి. అంటే మరి లైఫ్ లాంగ్ నాకైతే ఒకటి అంటే మోనికా మీరు అనుకుంటున్నారా ఈ 21 days చేసి మానేద్దామని? యూనివర్స్ కి 21 days చాలా, మీకు లైఫ్ లాంగ్ వద్దా మీకు యూనివర్స్ మీతో? అయిపోయినా మేడం, అంటే నాకు కొంచెం, అంటే నేను డైరెక్ట్ చెప్పేస్తుంది ఏంటంటే మేడం, నా ఫ్రెండ్స్ అన్నప్పుడు నాకు కొంచెం డౌట్ ఉండే, ఏంటి నిజంగా వస్తుందా లేదు నేను చేసి చూస్తా అని. కానీ నాకు ఖచ్చితంగా చెప్తున్నా 100కి 1000% నేను ఫుల్ స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నా. ఏంటంటే నాకు జరిగింది, ఒకటి కాదు రెండు కాదు 3 విషయాలలో జరిగింది కదా నాకు. అసలు నేను షాక్ అయినా, నాకు హెల్త్ విషయంలో నేను ఎన్ని హాస్పిటల్స్ కి వెళ్ళి ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేశాను, కానీ నాకు అసలు నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను మేడం. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటారు కదా అమ్మాయినా పెట్టదు అమ్మాయిని ఇవ్వదు అంటారు కదా, నాకైతే మీరు నా లైఫ్ లో మదర్ మ్యామ్. అయ్యా మై బేబీస్ ఎక్కువైపోతున్నారు. అయ్యే లవ్ యూ. ఎంత హ్యాపీ చేయలేకపోతున్నాను మేడం హ్యాపీనెస్ ని. ఖచ్చితంగా నేను మళ్ళీ మీకు ఏమంటారు ఫ్రంట్ అవుతాను మేడం మీకు, అప్పుడు నేను కనిపిస్తా. ఎందుకంటే నేను చిన్న చిన్న కొన్ని కూడా జరుగుతున్నాయి మేడం, నాకు పాజిటివ్ ఫీలింగ్ స్ట్రాంగ్ వచ్చేసింది. అన్ని జరిగిపోతాయి మోనికా, అన్ని జరుగుతాయి. ఇంకా మనం 3వ రోజే 4th day ఇంకా చూసుకోండి. నమ్మలేదు మేడం, అస్సలు నమ్మలేదు. నేను ఏంటి జరుగుదాన్ని కొంచెం డౌట్ తో ఉన్నా కూడా లేదు చేద్దాం, కొంచెం హోప్ ఉంది నాకు. మీ ఫేస్ బాగా అట్రాక్ట్ అయిపోయింది మేడం, నాకు అట్రాక్ట్ అయిపోయి నేను ఇట్లా చేసేస్తున్నా. నాకు ఏమైనా చేయాలని కూడా మీ ఫేస్, మీ స్మైల్ గుర్తుకొచ్చి. లవ్ యూ లవ్ యూ మోనికా. మోనికా ఉంచుకుందాం, మన రోజుకి ఇంకా చాలా రోజులు ఉన్నాయి, వాటన్నిటికి ఉంచుకుందాం. మధుర గారు లవ్ యూ లవ్ యూ లవ్ యూ. ఎస్ థ్యాంక్ యూ నాన్న. సార్ సారీ మ్యామ్, నమస్తే. మధుర నమస్తే. నిన్ననే జాయిన్ అయ్యా. మీకు తెలుసు మ్యామ్, మీరు నాకు అందరూ మదర్ అంటే యు ఆర్ గురు టు మీ. నేను బాబాని తప్ప నేను ఎవరిని భూ ప్రపంచంలో ఎవరిని నమ్మను. బాబానే మిమ్మల్ని చూపించాడు. బికాస్ ర్యాండమ్ గా ఛానల్ చెక్ చేస్తున్నప్పుడు మ్యామ్ యూ కెన్ సీ అ టాటూ ఆన్ మై హ్యాండ్ ఆల్సో. సో అంత బాగా ప్రాణం నాకు. సో నేను ఇది నిన్న ఫస్ట్ క్లాస్, ఇది సెకండ్ క్లాస్. అయితే నేను అందరూ ఏదో మెటీరియల్ గురించి మాట్లాడారు కానీ ఐ డెంట్ అండర్స్టాండ్. ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ హోపనొప్పనో. అయితే నిన్న అందరూ బొమ్మ పట్టుకున్నది ఒక చిన్న వీడియో చూసాను మ్యామ్. ఏమో మరి ఆ బొమ్మతో మాట్లాడటం ఎందుకని బాబాతోనే పట్టుకుని ఐ హోల్డ్ ఇట్ వెరీ టైట్. నిన్న నేను నిన్ననే జాయిన్ అయ్యాను మ్యామ్. ఇది అది ₹1 ఫీజ్ తీసుకోకుండా మీరు నన్ను జాయిన్ చేస్తున్నారు. అండ్ తర్వాత పే చేశాను. దట్ ఈస్ నాట్ ద థింగ్. మీకున్న పెద్ద హృదయానికి చాలా చాలా థ్యాంక్ యూ మ్యామ్. అయితే నిన్న నేను ఆల్మోస్ట్ 70,000 to 80,000 ఇవ్వాలి నేను, విత్ డిఫరెంట్ పీపుల్. ఏవో నేను ఇది ఒకటి పట్టుకుని హోపనపోను ఇంత మించి నాకు ఏం రాదు, అంతే చేశాను మ్యామ్. ఎవ్రీబడి, ఆల్ ద 3 people గేవ్ మీ టైమ్ టిల్ నెక్స్ట్ మంత్. అసలు వాళ్ళు నోరే ముయ్యరు మ్యామ్. మ్యామ్ నోరే ముయ్యని వాళ్ళు ఓకే మ్యామ్ నెక్స్ట్ మంత్ ఇవ్వండి అన్నారు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ టు మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ విల్ సీ వండర్ఫుల్. మీరు అన్ని చూసుకోండి. మొత్తం వీడియోస్ పంపించాను కదా, 3 videos యూ హ్యావ్ టు సీ. మొత్తం మీకు అర్థమవుతుంది. ఎస్ మ్యామ్, అదేదో స్టార్టింగ్ ఏది మెటీరియల్ అన్నారు, ఐ డెంట్ రిసీవ్ ఇట్. కొంచెం మెటీరియల్ నో మెటీరియల్ ఓరియంటేషన్, అంటే అచ్చా ఓరియంటేషన్ అదేదో రాసుకున్నారు పంపించామన్నారు కదా, అది అచ్చా దాంట్లోనే ఉంటుందండి. మొత్తం డీటెయిల్డ్ గా క్లాస్ మొత్తానికి ఏం చేయాలి అనేది. మెటీరియల్ ఏం లేదు. ఓకే మధుర గారు, బ్యూటిఫుల్. లవ్ యూ సో మచ్. లవ్ యూ మ్యామ్. థాంక్యూ. విజయ గారు నెక్స్ట్. విజయ గారు సూపర్ ఫాస్ట్ గా చెప్పాలి. విజయ్ గారు చూడండి మనకి ఎన్ని ఉన్నాయో కదా. నమస్తే మేడం. లవ్ యూ విజయ్ గారు. గుడ్ టు సీ యూ. థ్యాంక్ యూ మేడం. నేను ఒక 5 months బ్యాక్ వేరే వాళ్ళకి అమౌంట్ ఇచ్చున్నాను. బట్ లాస్ట్ మంత్ ఇస్తామన్నారు, కానీ చాలా క్లోజ్. నేను వాళ్ళని అడగలేకపోయినా. ఒక టైమే అడిగాను, సరే ఇస్తాను అక్క అని చెప్పారు. బట్ మళ్ళీ అడగలేకపోయినా. కానీ మొన్న నైట్ నాకు గుర్తు వచ్చేసి జస్ట్ 2 minutes చేసుకున్నా ఓపెన్. యూనివర్స్ నాకు ఏదంతా అమౌంట్ ఇవ్వాలో వాళ్ళు ఇచ్చేసారు, థ్యాంక్ యూ అని చెప్పేసి ఓపెన్ చేసేసి పడుకున్నాను. నేను ఆఫ్టర్నూన్ మన క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు కాల్ చేసేసి అక్క అమౌంట్ వేసేసాను చూడండి అనేసి కాల్ చేసేసి వెంటనే అమౌంట్ వేసేసారు మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు ఇలా గైడ్ చేస్తూ బట్
మా మైండ్ సెట్ నే మారుస్తూ ఏదైతే నెగిటివ్ వచ్చినా కూడా జస్ట్ వెంటనే రియలైజ్ అయిపోయి పాజిటివ్ లైక్ వెళ్తూ ముందుకెళ్లేలాగా మీరు గైడ్ చేయడం చాలా చాలా థ్యాంక్ యూ మేడం. బ్యూటిఫుల్. మీకు చాలా కృతజ్ఞతలు. మీరు ఫాలో అవడం కృతజ్ఞతలు. వరల్డ్ మార్చుదాం మనం కదా. మీరు ముందుంటే మేమందరూ ముందుకెళ్తాం మేడం. బ్యూటిఫుల్ గా మనందరం కలిసి. నమస్తే మేడం. థ్యాంక్ యూ సో మచ్. స్పీడ్ గా వెళ్తాము, కొంచెం స్పీడ్ గా. ఎస్ ప్రశాంత్, టేక్ ఓవర్. ఎస్ సంజయ్ గారు, మీరు మ్యూట్ ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. నా మాటలు కూడా రావట్లేదు సరే. హలో మేడం, వినిపిస్తుందా మేడం? ఎస్ వినిపిస్తుంది. సంజయ్ గారు ఎలా ఉన్నారు చెప్పండి. థ్యాంక్ యూ మేడం, ఐ లవ్ యూ మేడం. ఓ మై గాడ్, మీతో మాట్లాడని చాలా అనుకుంటాను మ్యామ్. యాక్చువల్లీ లాస్ట్ మంత్ నేను జాయిన్ అవ్వాలి, కానీ నేను జాయిన్ అవ్వలేదు. మా హస్బెండ్ కి నచ్చదు అనమాట. గాడ్ అయినా మెడిటేషన్ అయినా నచ్చదు. సో ఐ డింట్ జాయిన్. బట్ మీరు చెప్పినాక నేను అలానే చేస్తున్నాను హోనోపోనో. కానీ మ్యామ్ ఇది మీరు నమ్ముతారో నమ్మరు, బట్ నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. యాక్చువల్లీ మా మోటార్ ఉంది కదా, బోర్ మోటార్, అది కంప్లీట్ ఆ స్విచ్ అనేది లూజ్ అయిపోయింది మ్యామ్. నేను అది హోనోపోనో చేసి మోటార్ ఆన్ చేసుకున్నాను. ఇప్పటి వరకు అది రిపేర్ అని రాలేదు. అసలు మా బాబుకి చెప్పాను, మ్యామ్ ఇలా చెప్పింది, నువ్వు నమ్మవు కదరా, చూడరా ఇది నువ్వే కదా చూసింది, ఇప్పుడు నువ్వు నమ్ముతావా అంటే ఆ నమ్ముతాను మమ్మీ అన్నాడు. అండ్ ఇంకోటి మ్యామ్, ఇంకోటి తెలుసా, మా వాష్రూమ్ లో టైల్స్ ఉన్నాయి కదా, ఆ టైల్స్ అంతా సిమెంట్ పోయింది. సిమెంట్ పోయి నీళ్ళంతా కింద పోయి అది యాక్చువల్లీ రిపేర్ కుంది మ్యామ్. అది వాళ్ళు అన్నారు 70,000 అవుతుంది అన్నారు. సో నేను ఆ వాష్రూమ్ చెప్పాను, నేను ఏమీ చెయ్యను, నీకు తెలుసు కదా, నువ్వే చేసుకోవాలి, ఏది చేసినా ఏదైనా నువ్వే చేసుకోవాలని చెప్పాను మ్యామ్. మ్యామ్ మీరు నమ్మరు, అది సిమెంట్ రిపేర్ చేస్తుంటే క్లోజింగ్ అవుతుంది మ్యామ్. ఇంకా ఒక 1 ఇంచే ఉంది క్లోజ్ అవ్వడానికి. సిమెంట్ తో క్యూరింగ్ అవుతుంది అది. అసలు నేను మీరు ఎవరు నమ్ముతారో ఎవరు, ఐ వాస్ సో ఎక్సైటెడ్ టు షేర్ విత్ యూ. మీరైతే బిలీవ్ చేస్తారు కదా మ్యామ్. సిమెంట్ మ్యామ్ అంటే వాష్రూమ్ చెప్పారు కదా మ్యామ్ ఎవరు అది, కానీ నాకు వాష్రూమ్ మొత్తం మన మనీ క్లాస్ ఇక్కడ నేను చెప్పట్లేదు. మనీ క్లాస్ లో మామూలుగా అయితే ప్రతి వస్తువుతో మాట్లాడుకోవాలి, అది కంపల్సరీ. అసలు నేను లోపలికి వెళ్తే కూడా ఐ ఫీల్ సో రిలాక్స్ మ్యామ్. అందరికీ చెప్తాను, బేబీస్ లాగా చూస్తాను. అది చేశాక నాకు ఇంకా అసలు ఏంటి అనేది అర్థం కాలేదు. సో ఎంత వీళ్ళు అసలు నాన్ లివింగ్ థింగ్స్ అయినా ఎంత కోఆపరేట్ చేస్తున్నారు కదా అని సో థ్రిల్డ్. సంజయ్ గారు, మీకు యూనివర్స్ వర్క్ చేస్తుందంటే మీరు యూనివర్స్ కనెక్ట్ అయ్యారు. గొప్పతనం మీది. అమేజింగ్, అమేజింగ్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. నేను ఎప్పటి నుంచే లాస్ట్ అయ్యో సారీ, మ్యూట్ అయిపోయారు. ప్రశాంత్ మ్యామ్, మనకి ఐ మీన్ 250 అయింది. సో దట్ మనం ఒక ఇద్దరిని తీసుకుందాము. ఓకే, కొని ఒక పని చేద్దాం, మళ్ళీ వెనక లాస్ట్ కూడా తీసుకోవచ్చు మిగిలిన వాళ్ళు. ఇంత మటుకు ఎవరు బాయ్స్ కూడా రాలేదు, ఎందుకంటే ఒక్కసారైనా ఒక బాయ్ని తీసుకొని కూడా ఆపేయచ్చు. ఎవరిదైనా మిరకల్ రిజల్ట్ ఉందా అండి ఒక్కసారి చెప్పేస్తే మళ్ళీ మనం రేపు ఎల్లుండి చెప్పుకోవచ్చు. సుమతి గారు ఉన్నారు. సుమతి గారు ఎస్ కొంచెం స్పీడ్ గా చెప్పేసేయండి, ఎందుకంటే మనకి టైం అయిపోయింది. క్లాసెస్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు అండి. ఎస్, నాకు అసలు ఎంత మాత్రం లేదండి. మా అక్కయ్య గారి కన్నా ఒక ఇల్లు బేరం జరుగుతా ఉంది. దానికోసం మేము అనుకున్నాం. నేను ఆ ఊరు వెళ్ళటం జరిగింది, కానీ అక్కయ్య గారికి కదా నేను చూడకుండానే వచ్చేసాను. అనుకోకుండా అక్కయ్య గారు వద్దంటం జరిగింది. నేను అసలు ఇంకా మేము కూడా వద్దనే అనుకున్నాం, కానీ అనుకోకుండా నాకు తెలియని వ్యక్తులు ఎవరో నా కోసం డబ్బులు కట్టి ఆ ఇల్లు నా కోసం రిజర్వ్ చేశారు. డబ్బులు కూడా వాళ్ళే కట్టారు మేడం. అసలు నాకు తెలియదు, అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు ఇప్పటికి కూడా తెలియదు. నేను రేపు తెలియదు ఆ వ్యక్తి. అసలు వండర్. తెలియని వ్యక్తులు నాకు హెల్ప్ చేయడం ఏంటో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. కంగ్రాచులేషన్స్. ఎవరో ఆ వ్యక్తికి మీరు ఓపెన్ పని చేసుకుంటూనే ఉండండి. ఎవరైనా సరే వాళ్ళకి బ్లెస్సింగ్స్ వెళ్ళిపోవాల్సిందే. ఓ మై గాడ్, అంత రిస్క్ చేశారు వాళ్ళు. చాలా గొడవ పడి వేరే వాళ్ళ నుంచి కూడా దానికి వేరే వాళ్ళు బేరానికి వస్తే వాళ్ళకి ఇవ్వనివ్వకుండా నా కోసం డబ్బులు ఇచ్చి మరీ రిజర్వ్ చేశారు. యూనివర్స్ ఇస్ వర్కింగ్ ఫర్ యూ. అమేజింగ్, ఉదయం 9. Amazing. Thank you very, very, very much. Yes, thank you so much.
ఎస్ మనము క్లాస్ లోకి వెళ్ళిపోదాం మేడం. లాస్ట్ లో మళ్ళీ లాస్ట్ లో మళ్ళీ చెప్పుకుందాం. ఓకే, క్లాస్ అయిపోయిన తర్వాత. బ్యూటిఫుల్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్. చైతన్య గారు చూడండి, ఆ నవ్వు చూడండి, మీకు వచ్చేస్తుంది. ఆ నవ్వుతో వచ్చేస్తుంది డబ్బులు, అంతే. అందుకని నేను ఎప్పుడు నవ్వుతుంటా. చెప్పండి. Ma'am, always my face is like that way, ma'am. మా హస్బెండ్ అంటూ ఉంటారు, ఎప్పుడు నవ్వకూడదు, లేడీస్ ఎప్పుడు నవ్వకూడదు, అలా ఎప్పుడు నవ్వుతాం, పళ్ళు బయట పెట్టేస్తాం. లేదు, అదొక మిత్ అండి. వాళ్ళు అంతే. అది చెప్పండి. యా, సో ఫస్ట్ డే రోజు నేను మీ క్లాస్ లో జాయిన్ అవ్వక ముందు నేను ఒక 200 రూపీస్ అడిగాను మా హస్బెండ్ ని. అసలు నేను ఎప్పుడు అడగను, ఎందుకు అడగాలనిపించింది. ఒకసారి అడిగితేనే కదా వీళ్ళు ఎలా ఇస్తారు అని తెలుసు. అయితే ఆయన ఇవ్వను అని వెళ్ళిపోయారు. అంటే యాక్చువల్లీ ఇస్తాను, తీసుకో, 500 ఉంది నా పాకెట్ లో, తీసుకుని 300 నాకు ఇచ్చేసే అన్నారు. అయితే నాకు 300 ఇచ్చి 200 ఇవ్వండి. నో అయితే అసలు ఇవ్వనన్నారు. నేను పైకి వచ్చి మీ క్లాస్ ఫస్ట్ డే రోజు జాయిన్ అయ్యే ముందు రోజు క్లోత్స్ అన్ని హ్యాంగర్ నుంచి తీసేసి మిషన్ చేసేద్దాము అని చెప్పేసి చేస్తుంటే 200 రూపీస్ నోట్ దొరికింది. How does it get any better than this? నెక్స్ట్ సండే ఫ్రైడే రోజు నేను ఇలా క్రియేషన్ బుక్ లో రాసుకున్నాను అనమాట. నాకు ఒకళ్ళు చాలా పెద్ద అమౌంట్ ఇవ్వాలి, వాళ్ళు ఎవరో ఇస్తున్నారు, నాకు అబండెంట్ గా నాకు మనీ వచ్చేస్తుంది ఇట్లా అని అనుకున్నాను. అయితే నేను నాకు వెళ్ళడం వేరే ప్లేస్ కి ఇష్టం లేదు. ఇది సెరమనీ 11th డే సెరమనీకి వెళ్ళాలి. నాకు ఎందుకో నాకు మీ క్లాస్ ఉంది అనుకుని మర్చిపోయే వెళ్ళను అని అంటే, లేదు వెళ్ళు అని చెప్పేసి క్యాబ్ కి దీనికి అని చెప్పేసి 1500 నాకు పే చేశారు అనమాట. దానికి వాళ్ళు వేరే వాళ్ళు క్యాబ్ కి పెట్టేసుకున్నారు. జస్ట్ స్వీట్స్ దిస్ గర్ల్ ఇస్ అమేజింగ్. చూసారా, తల్లాగా నవ్వుతూ ఉండండి అందరూ, ఇంకా అంతే, అన్ని వచ్చేస్తాయి. ఈ రోజు మార్నింగ్ క్రియేషన్ బుక్ లో నాకు ఇల్లు క్లీన్ చేయడానికి అవ్వట్లేదు, మా పిల్లలు మా హస్బెండ్ కలిపి క్లీన్ చేసేస్తారు అని నిన్న రాసుకున్నాను. మళ్ళీ ఇవాళ కూడా అదే రాశాను. ఈవేళ మా హస్బెండ్ మా పిల్లలు కలిపి చైల్డ్ బెడ్రూమ్, మా బెడ్రూమ్ అంటే పైన చేసి. ఏమండి, ఎవరైనా చూడండి, తనలాగా క్రియేషన్ రాయండి, మీరు చేసుకోవద్దు. రాసే మా హస్బెండ్. మా థర్డ్ చైల్డ్ ని నేను పికప్ డ్రాప్ లోనే నాకు ఎనర్జీ అంత ఎక్కువ అయిపోతుంది మా అమ్మ. సో నేను ఇప్పుడు మళ్ళీ తను పికప్ చేసుకోవడానికి వెళ్ళి 15 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి వచ్చేటప్పటికి కొంచెం టైట్ గా అనిపిస్తుంది. దట్స్ వై నేను చేయలేకపోతున్నాను. కుకింగ్ అంటే అది చేసేసి వదిలేస్తున్నాను. చేయాలి అనుకోవడం ఇట్స్ పోలిష్నెస్ అని నాకు తర్వాత ఒక ఫ్రెండ్ చెప్పింది. అది అయిపోవాలంతే, అలా క్రియేట్ చేసేసుకోవాలి. అది అయిపోయింది. దట్స్ ఆల్ మా. నేను ఫొటోస్ పెడతాను మీకు. అమేజింగ్. హౌ డస్ ఇట్ గెట్ ఎనీ బెటర్ దాన్ దిస్? వీలాగా క్రియేట్ చేసుకోవడం నాకు కూడా రావాలండి, నేను కూడా నేర్చుకుంటా ఇలాగే. బ్యూటిఫుల్, అమేజింగ్. ఎస్ మ్యామ్. ఎస్, మనకి టైం అయింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యూటిఫుల్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. అలాగే నవ్వుతూ ఉండండి, ఓకే, తనలాగా. ఓకే.